కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో అంగన్వాడీ సెంటర్ను ఐసీడీఎస్ పీడీ వెంకటలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని ఇంద్రనగర్లో ఉన్న 19వ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పీడీ టీచర్కు వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పిల్లల భోజనం, హాజరు నమోదు, గుడ్లు, పాలు వివరాలు సరిగ్గా లేవని గుర్తించినట్లు పీడీ తెలిపారు. అంగన్వాడీ పోస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అంగన్వాడీ పోస్టు ఇప్పిస్తామని వస్తే నమ్మవద్దని, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అంగన్వాడీ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, నియామకాల ప్రక్రియ కొనసాగుతూ ఉందని పీడీ వెంకటలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా పిల్లలకి ఈరోజు నేర్పించిన పాఠాల గురించి, తర్వాత వాళ్ళ గ్రోత్ మానిటరింగ్, వాళ్ళకు పెట్టిన మెనూ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా టేస్ట్ చేయడం జరిగింది. సెంటర్కి వచ్చిన ఎగ్స్, మిల్క్, సివిల్ సప్లై ఐటమ్స్ అన్నీ కూడా వెరిఫై చేశాము. రికార్డ్స్ కూడా వెరిఫై చేశాము. కొన్ని ల్యాప్సెస్ ఫైండ్ అవుట్ అయ్యాయి. సో వర్కర్కి షోకాజ్ మెమో ఇష్యూ చేయబోతున్నాము. ఇంకా కొంచెం ఇంకా సమర్థవంతంగా రన్ అయ్యే విధంగా మళ్ళీ సూపర్వైజర్స్ కానీ సిడిపిఓస్కి ఒక మీటింగ్ పెట్టుకొని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. నేను జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ద్వారా మానిటర్ చేస్తున్నానండి. నాకైతే ఆన్లైన్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. బట్ మీరున్న అంటే వేసి ఏమైనా వెళ్తున్నారేమో మీరు చెప్పినట్లు కొన్ని కేసెస్. నేను ఇది జరగకుండా ఉండడానికి కొద్దిగా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేస్తానండి. ఇంకా విజిట్ ఏంటంటే యాజ్ అన్ ఆఫీసర్ అట్లాంటి వదంతులు అసలు ఏమి నమ్మొద్దండి. అట్లాంటివి డిపార్ట్మెంట్లో జరగవు. గవర్నమెంట్ మారిన వెంటనే అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని మార్చడం అనేది జరగదు. అట్లాంటి ఇష్యూస్ కూడా నా నోటీస్కి ఏం రాలేదు ఇంతవరకు కూడా. అండ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అది ప్రాసెస్లో ఉంది. విల్ కంప్లీట్ ద ప్రాసెస్ షార్ట్లీ. అది చాలా పద్ధతిగా